మచ్ మరి అలాగే మత్స్యకారుల పట్ల మన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చూపిన ప్రేమను వారు కూడా అంతే అత్యద్భుతంగా మన అందరికీ చూపించడానికి ఒక ప్రదర్శన రూపంలో మన మధ్యకు వచ్చేస్తున్నారు. సో మరి ఆ మత్స్యకారులను వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ చక్కటి ప్రదర్శనను మాకు అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మన వేదికని మన జన సైనికులని మన ఆవిర్భావ దినోత్సవాన్ని ఉద్దేశించి మన నాయకులు క్లుప్తంగా 2 నిమిషాలు మాత్రమే టైం తీసుకొని ప్రసంగించాలని కోరుచున్నాం. శ్రీ తుమ్మల బాబు గారు వారిని వచ్చి ప్రసంగించాల్సింది కోరుచున్నాం. తుమ్మల బాబు గారు కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్. సెప్టెంబర్ 2వ తేదీన పుట్టింది ఒక ఉప్పెన. ఆ ఉప్పెనే ఉప్పొంగుతూ తుప్పుపట్టిన రాజకీయాల తప్పుల్ని తుడిచేస్తూ చల్లని నీటిగా మారి మనందరి దాహార్తిని తీరుస్తోంది. కొన్నిసార్లు రావడం లేటుగా వచ్చేమో, కానీ రావడం మాత్రం అందరికీ నమస్కారం. ఈరోజు మన అందరి ఆరాధ్య నాయకుడు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు పంచాయతీరాజ్ అటవీ పర్యావరణ శాఖ మంత్రులైనటువంటి మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో గత 11 సంవత్సరాలుగా ఈ ఆవిర్భావ సభలు జరుపుకుంటూ ఇది 12వ ఆవిర్భావ సభ జరుపుకుంటా ఉన్నాం. ఈ సభ పేరే జయకేతనం అనేటువంటిది నామకరణం చేసుకుని ఈరోజు